ఇక్కడ కొన్ని పావురాలు ఎగురుతున్నాయి. అవి ఒక్కొక్కరి మీద వాడడం నేను చూస్తున్నాను. ఆ గాలి నిన్ను తాకుతుంది. ఒక బలమైన గాలి నిన్ను తాకుతుంది. నీ పైకి ఒక బలమైన విడుదల, ఒక బలమైన విడుదల. In the name of Jesus, touch the Holy Spirit. Jesus, Aki, fire, fire, fire. దేవుడు యొక్క మహిమ చిన్న వయసులో నుండి అభిషేకం తీసుకుంటున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నామమును బట్టి పొందుకున్నాం తండ్రి. హల్లెలూయా. అందరూ కూర్చోండమ్మా. ఈ స్థలాల్లో దూరంగా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తేలికపరచాలని ఆశపడుతున్నాడు. నీ పొరపాటులు, నీ అలవాటులు అన్నీ యేసువే క్షమించేశాడు. నేను ఆయన భుజాల మధ్య మోయబోతున్నాడు. నేను గదిలో ఉన్నప్పుడు స్వరం నాకు వినపడింది. ఒక బలమైన ప్రత్యక్షత నీకు ఇవ్వాలని, ఒక ప్రత్యక్షత కలిగిన అనుభవాలు ప్రభునికి ఇవ్వబోతున్నాడు. వన్ సాంగ్ ప్లీజ్. ఓకే, ఆత్మాభిషేకముతో నన్ను నింపినావు. కూర్చో, ఏకో ప్లీజ్. హల్లెలూయా. బలవంతుడా, బలవంతుడా, నీ ఉండగా కొదివే మీరా, నీ తోడు ఉండగా భయమే మీరా. చాలు, వెరీ గుడ్. నీ ఉండగా కొదివే మీరా, నీ తోడు ఉండగా భయమే మీరా, భయమే మీరా. చెప్పట్లు, భయమే మీరా, భయమే మీరా. ఈ పాట పాడుతుండగా మీలోనే మీకు బలమైన ధైర్యపు ఆత్మ రిలీజ్ అయిపోతుంది. ఒక బలమైన అభిషేకము. ఇది కొత్త అభిషేకం. ఇది నువ్వు కొత్తగా మారిపోతున్నావు. నేను కొత్తగా మార్చేసే అభిషేకం. ప్రార్థన, నీ బైబిల్ చదివే విధానం, ప్రార్థన, గొప్ప పరివర్తన చూడబోతున్నా. ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టే అవకాశం, పాట నేర్చుకోవడానికి నోరు తెరిచి ఉండగా భయమే మీరా, నీ తోడు ఉండగా కొదివే మీరా, నీ ఉండగా భయమే మీరా, నీ తోడు ఉండగా కొదివే మీరా. వాక్యాధిపతి నిన్ను కరుణింపగలనా, వాక్యాధిపతి నిన్ను కరుణింపగలనా, ఆత్మాభిషేకముతో నన్ను నింపినావు, ఆత్మాభిషేకముతో నన్ను నింపినావు. నీ ఉండగా కొదివే మీరా, నీ తోడు ఉండగా భయమే మీరా,
రెక్కలు లేక ఉన్నానయ్యా నీ సన్నిధిలలో కనులతో ఆర్భాటం చేసగలే భయమేమిరా మిగిలేమిరా భయమేమిరా ఓహో అభిషేకం నీలో ఉన్న ఆ మనోవేదనంతటిని దేవుడు వేళ్లతో సైతము వెల్లడించబోతున్నాడు. సరి అయిన చోటులోనికి నువ్వు వచ్చావు, సరి అయిన స్థలంలో నువ్వు నిలబడ్డావు. అడవిలో ఉన్న దావీదును మీరు యుద్ధములో జయ వీరుని చేసెను. అడవిలో ఉన్న దావీదును మీరు యుద్ధములో జయ వీరుని చేసెను. రాజును గెలచెను, రాజుగా మార్చెను. రాజును గెలచెను, రాజుగా చేసెను. విజయశీలుగా భూమిలో నిలిచెను, విజయశీలుగా భూమిలో నిలిచెను. ఉండగా కొద్దిమేరా తోడు ఉండగా భయమేమిరా భయమేమిరా కొద్దిమేమిరా సకల వేదములలో పరోక్షముగా పరిశుద్ధ గ్రంథములో ప్రత్యక్షముగా సకల వేదములలో పరోక్షముగా పరిశుద్ధ గ్రంథములో ప్రత్యక్షముగా నాద బ్రహ్మమై వచ్చినవారు, నాద బ్రహ్మమై తెలిపినవారు క్రీస్తు యేసుగా వచ్చినవారు, క్రీస్తు యేసుగా వచ్చినవారు. నీవుండగా నీవుండగా తోడుగా భయమేమిరా భయమేమిరా దిగులేమిరా భయమేమిరా దిగులేమిరా భయమేమిరా దిగులేమిరా దిగులేమిరా అందరూ చేతులు ఇలా అందరూ చేతులు కొంచెం మీరు కొంచెం ఎదరికి జరగండి. కొంచెం ఇంకొంచెం ఒక మెట్టు కొంచెం ఒక రైట్. హల్లెలూయా. చాలు, ఇలా పెట్టండి. ఇలాగే అప్పుడు మీరు అటు ఇటు ఊగుతుంది, మీ తల మేడ హల్లెలూయా అలా ఊగుతూ ఉండగానే హల్లెలూయా బాగా వచ్చారు సమయానికి వాడు మంది బాగా కొడుతున్నాడులే. హల్లెలూయా వాడికి మంచి బాగా వచ్చేస్తుంది. భయమేమిరా కొద్దిమేమిరా అలాగా చేతులు పైకెత్తి భయమేమిరా
భయమేమి. అందరూ ఒక్కసారి అనాలి, అందరూ ఒక్కసారి అనాలి. భయమేమిరా కొద్దివే, భయమేమిరా మీరు అలాగ కళ్ళు మూసుకుని తన్మయలై మీరు అలా ఊగుతూ చేతులు పైకెత్తి దండం పెట్టి భయమేమిరా కొద్దివేమిరా, భయమేమిరా. అదే అదే భయమేమిరా కొద్దివేమిరా, భయమేమిరా కొద్దివేమిరా. ఉండగా కొద్దివేమిరా నీతో ఉండగా, భయమేమిరా జీవాధిపతి నుండి కరుణింపగలనా, జీవాధిపతి నిన్ను కరుణింప. చెప్పట్లు చెప్పడం ఆత్మాభిషేకముతో నన్ను నింపినాడు, వాక్యాధిపతి నిన్ను కరుణింపగలనా, వాక్యాధిపతి నిన్ను కరుణింపగలనా, ఆత్మాభిషేకముతో స్థిరపరచినావు, అడవిలో ఉన్న దావీదు మీరు, అడవిలో ఉన్న దావీదు మీరు, యుద్ధములో జయ చేసెను, యుద్ధములో జయ చేసెను, రాజము గెలచెను, రాజుగా మార్చెను, రాజము గెలచెను, రాజుగా మారెను. రాజము గెలచెను, రాజుగా మారెను, విజయశీలునిగా భూమిలో నిలిచెను, విజయశీలునిగా భూమిలో ఉండగా, భయమేమిరా ఉండగా, హల్లెలూయా హల్లెలూయా. ఎలాగా ఇప్పుడు ఎలాగంటే ఎలాగా భక్తులం మనం. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. బడిలోకి వెళ్తే విద్య వస్తుంది,
గుడిలోనికి వెళ్తే ఆత్మాభిషేకంతో దైవ భక్తి వస్తుంది. హల్లెలూయా. లోకంలో టీవీ దగ్గరికి వెళ్తే పాపం వస్తాయి. బయట లోకంలో సినిమాకి వెళ్తే పాపం వస్తాయి. కానీ దేవుని మందిరంలో ఉంటే భక్తి వచ్చేస్తాయి, బలం వచ్చేస్తాయి, సమృద్ధి వచ్చేస్తాయి, కొరతలన్నీ తీర్చబడతాయి. ఎక్కడ నీకు కొదువ ఉండదు. హల్లెలూయా. భయమే మీరా ఎలాగను కొదువే మీరా కొదువే మీరా భయమే మీరా భయమే మీరా కొదువే మీరా భయమే మీరా కొదువే మీరా భయమే మీరా అందరూ గంభీరంగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరుచుదాం. హల్లెలూయా. పరిశుద్ధ వేద గ్రంథంలో ఆరవ అధ్యాయము 15వ లేఖనము. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి ఏ కాలము యుక్త కాలములందు ప్రత్యక్షతను కనపరచును. అది అండర్లైన్ చేయండి. మీ దగ్గర పెన్నులు ఉంటే ఆ ప్రత్యక్షత లేకుండా మనము దేవుణ్ణి దర్శించలేము. ప్రత్యక్షత లేకుండా మనము పరిశుద్ధ గ్రంథము ధ్యానించలేము. ప్రత్యక్షత లేకుండా నీ ప్రార్థనలో ఒక క్రొత్తదనం దొరకదు. నీ ప్రార్థన వ్యత్యాసం మారాలంటే నీకు దైవ ప్రత్యక్షత ఎంతో అవసరమై ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పరిశుద్ధ వేద గ్రంథం మొత్తం అంతా ప్రత్యక్షతలతో నిండిపోయింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని 2 విధాలుగా విడదీశారు. ఒకటి లోగోస్ అనే లాటిన్ భాష, గ్రీక్ భాష. రెండవ మాటను రేమా. అందరూ అనండి, చెప్పాలి. అది మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎదురుగుండా మీకు ఈ వస్తువు కనబడుతుంది. దీని పేరేమో లోగోస్. ఇప్పుడు ఇది ఎలా ఉంది కానీ దీనిలో వాటర్ ఉండొచ్చు, పాలు ఉండొచ్చు, ఇంకా జ్యూస్ ఉండొచ్చు. అవి మనకు కనబడుతున్నాయో చెప్పండి. కనబడని దానిని రేమా అంటారు. జీవం ఉడికి వస్తాయి. నీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. అన్నం వండుతున్నప్పుడు
మొదటిగా నీళ్లు పెడతాం. ఆ నీళ్లను వేడి చేస్తూ ఉంటాం. వేడి చేస్తే ఆ తర్వాత ఏమేస్తామండి? బియ్యం వేస్తారు. ఆ నీళ్లు ఆ బియ్యాన్ని గెంతుతాయి. పైకి ఏం చేస్తాయి? ఆ బియ్యాన్ని ఎవరు గంటుతున్నారు? ఆ నీళ్లను ఎవరు గంటుతున్నారు? చెప్పాలి. మంట ఎక్కడ పెట్టారు? పాత్ర కింద పెట్టారు. హల్లెలూయా. ఈ భూమి అనే ఒక పాత్రలో మనలో కూడా మనమే ఒక పాత్ర. రక్షణ పాత్రను చేతబూని అని కీర్తనకారుడు గలమెత్తి పాడారు. ఇప్పుడు ఈ భూమిలో గాలి ఉంది, నీరు ఉంది, రక్తం ఉంది, ఎముకలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి, పైన చర్మం ఉంది. అదే సమయంలో ఈ శరీరంలో కూడా వేడి ఉంది. నీలో వేడి లేకపోతే నీ లివరు, నీ జీర్ణాశయం, పెద్ద పెద్ద అవయవాలన్నీ తాజావంతమైనటువంటి వేడి రక్తం ప్రవహించాలి. అలా ప్రవహిస్తే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ప్రత్యక్షమవ్వాలి. ఆ దేవుడు ఎలా ప్రత్యక్షం అవుతున్నాడంటే శ్రీమంతుడుగా. శ్రీమంతుడు అంటే ఎవరు చెప్పండి? అసలు ఆ పేరుకి అర్థం ఏంటి చెప్పండి అమ్మా? ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, భాగ్యవంతుడు. మరి నీకెవరు చెప్పారు? ఒక కోణంలో నుండి మరొక కోణంలోనికి అడిగట్టబోతున్నాం ఈరోజు. పక్క వద్ద చెప్పండి. ఒక కోణం ఉంది, ఆ కోణంలో నుండి మరొక కోణంలోకి అడిగట్టబోతున్నాం. హల్లెలూయా. ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్టులో నుంచి మరొక సబ్జెక్టులోకి అడిగట్టాలంటే మధ్యలో ఏం జరుగుతుంది? పరీక్ష, ఎగ్జామ్ జరుగుతుంది, ఒక పరిశోధన జరుగుతుంది. ఇక్కడ కూడా చెప్పగానే చెప్పేస్తున్నాడు ఆయన స్థానం ఏమిటో. చదవండి. సర్వాధిపతి. ఏ పతి? రాజు బాబా ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అంతే. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. సరిపోలేదు? హల్లెలూయా. కరెక్ట్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అదిగో మళ్ళీ అక్కడ అండర్లైన్ చేయండి. ప్రత్యక్షత. ఒక ప్రత్యక్షత. నీకొక ప్రత్యక్షత. ఏమండి, ఏమాత్రం బతిమాలక్క లేకుండా వచ్చేసి ఏంటి చెప్పండి?
ఏమాత్రం కష్టపడక లేకుండా వచ్చేసింది ఏంటి? ఎవరు చెప్తారు చెప్పండి? నిద్ర. ఏంటి చెప్పండి? క్రీస్తులందు ఎవరైనా చనిపోతే ఏమంటారు చెప్పండి? చెప్పాలి నిద్రించారంటారు. అంటే నిద్ర ఉన్నవాడు మళ్ళీ లెగిస్తాడే లేగడా? అయ్యో బడ్జెట్ లేగడంతో లప్ప లెగిస్తాడు. అల్లెలోయ లేకపోతాడు మొత్తానికి శాశ్వత నిద్ర. అల్లెలోయ అంటే మన పరిశుద్ధ వేద గ్రంథము పఠించి విశ్వసించి రక్షించబడి ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ప్రభు పిలుపు అందుకుంటే ఏమంటాం మనం? చచ్చాడంటామా? మరణించాడంటామా? కాలం చేశాడంటామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వస్తున్న నిద్ర ఏంటి? ఆత్మ సంబంధమైన మూలుగుల నిద్ర. నీవు ఆత్మ సంబంధమైన నిద్ర అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత. దర్శనాలు ఎప్పుడు కలిగినాయి చెప్పండి? ప్రార్థనలో ఏం చేస్తావు? నిద్రలో ఏం చేస్తావు నువ్వు? కళ్ళలాగా అప్పగింగ్ చేసి అంటావా? నిద్రలో కళ్ళు ఏం చేస్తా చెప్పండి? అలా ముసుగులు పడితేనే నాకు చదివేటి ముసుగులు కన్నా ముందు ఏం పడతాయి? రెప్పలు పడతాయి. పై రెప్ప కింద రెప్పలు బతిమాలేదు అంతే కదా. శుభ్రంగా ఏం చేస్తావు? అప్పుడు నీకు సిగ్నల్ వస్తుందంటే ఏంటి? హల్లెలూయా. నిద్రకి ఆవలింత అంతమానం అలా ఆవలించే బదులు పడుకోవచ్చు కదా తప్ప అంటారు. పడుకున్నప్పుడు నిద్ర ఉన్నప్పుడు ఈ కళ్ళు ఏం చేస్తే చెప్పడం ఎక్కడో ఒక జంతువు లాంటి మనిషి ఉంటాడు. నిద్రలో సరే కళ్ళు ఎలా ఉంటాయి? ఎంత నిద్ర ఉన్నా సరే కళ్ళు మాత్రం తెరిచే ఉంటాయి. అదో రకమైన నిద్ర. ఈ సెక్యూరిటీ గార్డు చేస్తారు కదా ఉద్యోగాలు, పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? వెళ్ళేవాడు వచ్చేవాడు వెళ్ళేవాడికి ఏం చేయాలంటే లేచి ఉండాలి. అందుకని కొంతకాలానికి ఆ శరీరం బాడీ ఎలా అలవాటైపోద్దంటే నిద్రనే ఆ నిలబడే కళ్ళు తెరిసే నిద్ర ఉంటుంది. ఆ శరీరం అలవాటైపోయింది. ఆ వెళ్ళేవాడు వచ్చేవాడు యజమానులు ఏమనుకుంటారంటే వీడేదో భలే చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, అసలు కదిలితలేదేమో. కాదు, నిజానికి అటు నిద్రలో ఉన్నాడు. హల్లెలూయా. అంటే నిద్రలో నీకేం జరుగుతుందని చెప్పడానికి కళ్ళు మూతలాడతాయి. ఈ సహజమైన శరీర సంబంధమైన నిద్రకే కన్నులు మూతలు పడితే ఆత్మ సంబంధమైన నిద్ర, దాని పేరే ప్రార్థన. నీ ఇంటి గదిలో ఇంటి తలుపులు మూసుకుని, ఆ తలుపులు కూడా ఇంటి యొక్క రెప్పలే. 2 రెప్పలు పెడతావా, లేకపోతే 74 తలుపులు పెడతావా? చెప్పండి అలా. హల్లెలూయా. ఏమైంది చూడమ్మా, బయట 2 అర్థం తలుపులు. అవునా? నాకు డబ్బులు ఉన్నాయి అని చెప్పి 100 తలుపులు పెట్టుకుంటామా? హల్లెలూయా. అసలు అది అందమే ఉండదు. అలాగే మనకి 2 రెప్పలు ఇచ్చాడు, 2 కనుపాపలు ఇచ్చాడు యేసయ్య. ఈ 2 నిద్రలో కాకుండా ప్రార్థనలో కూడా ఏం చేస్తాయి చెప్పండి? ప్రార్థనలో ఏం చేస్తాయి? కన్నులు మూసుకుంటాయి. కన్నులు మూసుకుని నువ్వెవరితో మాట్లాడుతున్నావు?
దేవుడిని ఏ నేత్రాలు చూస్తున్నాయి? ఏ నేత్రాలు అండి? జ్యోతిబిడ్డ, ఏ నేత్రాలు అవి? మనోనేత్రాలు, మానవ నేత్రాలు, ఆత్మ నేత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయాలను తెలుసుకోవాలంటే బాహ్య సంబంధమైన నేత్రాలు మూతపడాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన నేత్రము, శారీర సంబంధమైన నేత్రము, ఈ రెండు నువ్వు చూసావా అని అడిగితే ఆ రెండిటిలో ఎక్కువగా ఆత్మనేత్రమే చూస్తాం. ఆత్మనేత్రానికి బాహ్య నేత్రానికి తేడా ఏంటో చెప్పేస్తాను చూడండి. ఇక్కడ ఉంటావు నువ్వు, ఆల్రెడీ నీ కళ్ళు తెరుచుకునే ఉన్నాయి, కానీ మన ఆత్మనేత్రాలు ఇంటికాడ పిడకల గుట్టు దగ్గరికి వెళ్ళిపోయింది. పిడకలు కూడే ఇక్కడే ఉంటావు. నీ ఆత్మనేత్రాలు మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, నేను లేను కదా, ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో. ఆ బండి నీ ఎండలో పెట్టేసాడో నేను పెట్టేశాడో, వద్దంటే కొనిపించేశాడు బండి. నన్ను దిగొట్టడానికి రమ్మన్నానంటే రాలేదు. ఆ బండి వేసుకుని ఈ ఎండను ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటో. అడుగో ఈ మధ్యలో నాడు తగిలాడు కదా, ఎవడో ఒక పెండ ఆడు తీసిపోయి ఉంటాడు ఎండను, గాలి వెళ్ళి శాంతి తిప్పుతున్నాడు బండి. ఏంటి ఇదంతా ఎక్కడ జరిగిపోతుందా? ఏ నేత్రంలోని? చాలాసార్లు మనోనేత్రం తెరవబడే పరిస్థితి చెప్పన. చుట్టాలు వచ్చినప్పుడు ఆత్మనేత్రం తెరవబడతాయి. మాటలు మొదలెడతావు, అవి వచ్చినప్పుడు కుదురుంటుందా? ఆవిడకి ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు అన్నట్టుగానే ఇంకా ఏంటో విశేషాలు అని అడుగుతుంది. విశేషాలని అడుగుతున్నప్పుడు మసాసాలన్నీ తీసేస్తాం మనం. అదే గసగసాలు, ధనియాలు, తర్వాత ఇంకేంటి, అయ్యో ఆ కర్ర, జీలకర్ర, లవంగం, దాచి చెక్క, ఇవన్నీ తీసేస్తాం మన కొడుకులో నుంచి. తీసి ఆవిడ మీద ఆడేస్తూ ఉంటాం మనం. ఆవిడ ఏం చెప్పంటే శోకత్తులకు ఏ బాధ లేదు నాకు అన్నట్టుగాను, అలాగమ్మా అని గంపంతా నింపేస్తుంది. అలా ఇలా కూర్చోద్దండి, అలా కూర్చో అలలోయ గంపలన్నీ నింపేత్తమే. ఇప్పుడు ఎందుకంటే మేము మొన్న హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళాం. మీ అమ్మ నేను ఏం చేసామంటే మాకు టైము ఒక గంటన్నర లేట్గా వస్తుంది అన్నమాట బస్సు. వస్తే ఆ లగడీ కపూర్లో ఆ మెట్రో ట్రైన్ ఎక్కే మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు కూడా కూర్చున్నాం మీ అమ్మ నేను. కూర్చుంటే మా ఎదురు ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. మేము కూర్చున్న పైన సిచ్యువేషన్ జరుగుతుంది. మర్చిపోరాలి ఇంక ప్రపంచాన్ని. వాళ్ళిద్దరు చెప్పుకున్నారట. ఎలా చెప్పుకున్నారంటే సెంటిమెంట్ వదిలేసారు వాళ్ళు. ఇంకా ఆడేమో అలా తిరిగి ఇలా తిరిగి ఆడు ఆ మెట్టుకెళ్ళి ఈ మెట్టుకెళ్ళి అక్కడ మేము కాపలా చేస్తామని సరిపోయింది. వాళ్ళు ఆయన మర్చిపోరాడిని చూసేదే అంత దారుణంగా ఉందో. కుర్రోడని కూడా కుర్రోడిని చూడలేదు. ఇలా జనమేమో మెట్ల మీద ఎక్కిపోతున్నారు, ఎక్కుతున్నారు. ఆవిడ మొదలేసింది. తీరా చూసి వాళ్ళ భాష ఏంటనుకున్నా అదో రకమైన భాష. కుక్కి అనుకుంటున్నారు వాళ్ళు.
మొత్తం అక్కడ పెట్రోల్ బంకు మర్చిపోయారు. పక్కనే జనాలు ఎక్కుతున్నారు దిగుతున్నారు. అయ్య బాబు పిల్లలు ఎత్తిపోతున్నాయేమో అని చూసి మర్చిపోయారు. మేము వెళ్ళి కూర్చుని 2 గంటల దాకా అదే స్టోరీ. ఇంకా నాకు మధ్యలోకి వెళ్ళి మన భాష అర్థమైంది కదా వాళ్ళకి. అలాగే చెప్పండి, మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళారో లేదో, మన తెలుగు భాష వచ్చినాడు కదంటే హిందీ భాష వచ్చిందంటే హిందీ మాట్లాడతారు తప్ప తెలుగు మాట్లాడాడు. తెలుగు అంత సీపు అయిపోతుంది ఏంటో. అల్లెలుయా, ఎంత సింపుల్గా చెప్తారో అక్కడ. అన్ని భూమి మీద నేను అనుకుంటాను పరలోకంలో తెలుగు భాషే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఇంత కమ్మటి అమ్మలాంటి భాష. ఆ పదాలు చూడండి ఎంత బాగుంటాయో. సింహం, సింహం తగ్గగా పేరు. హల్లెలూయా. పెంటమ్మ, మన వాళ్ళ దగ్గర పేర్లు. పోనీ ఏ రోజా, ఏ కనకాంబరమో, పువ్వుల పేర్లు ఉన్నాయి కదా. మొగ్గ, మర్చిపోతున్నట్టేనంట పెంట మీదకి ఇడిచి పెంటయ్య అని పేరు అంటాడు. పెంట అంటే పెంట పెరిగిపోతున్నాడు, పెరిగిపోవాలరా నువ్వనా. అలాగే ఇంకా విచిత్రమైన పేరు చెప్తే నేను అబద్ధాలుడు. ఏం పేరు? మా ఊర్లో ఈ పంచాయతీ చెత్త అంతా తీసుకోడు పేరు అబద్ధాలమ్మ. ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్ళి వాళ్ళకి గొప్పది. స్తోత్రం. హల్లెలూయా. అబద్ధాలు నిజాలమ్మ నేను చేసుకోలేమో. హల్లెలూయా. కుంటియ, అవ్వ కుంటియ. ఎర్రోడు, కుసుగా ఎలా పెట్టారో పేర్లు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లారీ అనగా చాలా పేర్లు రాస్తారు. మీరు చెప్పండి. అది కాదు. లక్ష్మి, ఏం లక్ష్మి? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, మహాలక్ష్మి. ఏంటంటే నాగలక్ష్మి ఏముంటుందంట. అలాగే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి. అంటే అవి చూసినప్పుడల్లా, అవి చదువుతున్నప్పుడల్లా అవి కనబడతాయా ఏంటి? సంస్కృత భాష చెప్తున్నాను. లక్ష్మి అంటే సమృద్ధి అని అర్థం. లక్ష్మి సంస్కృత పదం అది. హల్లెలూయా. వందనాలండి అంటాము నాన్న. అది కూడా సంస్కృత పదం. తెలుగు మరి ఏది? నమస్కారం, నమస్తే, నమస్తే అనేది తెలుగు. వందన, వందనము. హల్లెలూయా. ఆమేన్. అంటే మీరు రాను రాను మనకి ఈ తెలుగు రావడం, తెలుగు కనుమరుగైపోతూ వచ్చింది. అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఎలా మిక్స్ అయిపోయినాయి అంటే అది కూడా చెప్పనా. మేము ఒరిస్సాలో చేరుకున్నాం 6 ఎకరాలు. అక్కడికి నేను మా అన్నయ్య అందరూ వెళ్ళాం. వెళ్తే అక్కడ మాకేమో ఒడియా రాదు, అక్కడ మాకు హిందీ రాదు. మా అన్నయ్య ఏం చేసేవాడంటే గ్రామ్ నేమ్ నహి ఏమన్నాడు. గ్రామం తెలుగు, నేమ్ ఇంగ్లీషు, నహి హిందీ. గ్రామ్ నేమ్ నహి. మాకు ఈ గ్రామం పేరు తెలదు.
అని మా అన్నయ్య మొత్తం 3 భాషలు కలిపి పెట్టాడు. వెరైటీగా నాకు నవ్వు వచ్చేసింది. హల్లెలూయా. సర్వ సమృద్ధి అయిన దేవుడు, శ్రీమంతుడు, అమరత్వము కలిగిన వాడు, ఆ సర్వాధికారి యొక్క ప్రత్యక్షత నీకు దొరికిందంటే మొదటిగా నీ ఇంటికి వచ్చేది ఏంటో తెలుసా? దానం వస్తుంది. యేసు ఇచ్చే బహుమానం ఏంటంటే శ్రీమంతుడు, దరిద్రుడు కాదైనా. భూమి నాదే, దాని సర్వాందు సమస్తము నాదే, సకలము నాదే. ఇప్పుడు ఆయన అంటాడు, నన్ను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అన్ని నేనే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఒక పెద్ద ప్రమాదమైన అంచుల్లో ఉంది క్రైస్తవ చారిత్రక సంఘం. ఈ మధ్యకాలంలో చాలా బోధలు వచ్చాయి. అసలు డబ్బులు అనొద్దంట అంటున్నారండి. డబ్బులు మాటలు అనొద్దు. ధనం కోసమా ఆశీర్వాదాలను ఎందుకు అంటున్నారు? ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. శ్రమలు కష్టాలు ఇప్పుడు పడకపోతే ఎప్పుడు పడతావు? కష్టాలు అనుభవించాలి. నువ్వు నారింజగా చెట్టు దగ్గరికి వెళ్తే ఏం కాయలు దొరుకుతాయి? బత్తాయికాయలు దొరుకుతాయా? నారింజకాయలే దొరుకుతాయి. నేరేడుపల్లి చెట్టు ఎవరైనా వెళ్ళారు? వాళ్ళ నేరేడుకాయలు వెళ్ళా? ఏం దొరుకుతాయి అక్కడ? యాపిల్కాయలు దొరుకుతాయా? నువ్వేదైతే వింటున్నావో అది నువ్వు పొందుకుంటావు. చప్పట్లు కొడుతావు. ఇక్కడ అంటారాయన శ్రీమంతుడు, అద్వితీయుడు, ఒకే ఒక్కడు, సర్వాధిపతి. ఎవరైనా రాజులకు రాజు. రాజులంటే అడుగుతున్న వాళ్ళ, ప్రభువులంటే అడుగుతున్న వాళ్ళ చెప్పండి. మరి ఎందుకు బోధ అలా మారిపోయింది? స్వచ్ఛమైన బోధ మాది, స్వచ్ఛమైన బోధ. అస్తమాను కొంతమంది పాటల పుస్తకంలో అన్ని 7 పాటలే. ఒకటి ఒకసారి వచ్చిన పాట ఉండదు. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. ఆడుదాం అని ఆడుదాం, ఆడుదాం ఆడుదాం. హల్లెలూయా ఆనందమే, సంతోషమే సంతోషమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే సంతోషమే. తండ్రితో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలని కడిగివేసెను. పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలని ఆడుదాం అని ఆడుదాం, పాడుదాం పాడుదాం ఆడుదాం. హల్లెలూయా. ఫుల్గా దొరికిన కాడల్లా తాగేసి ఆడు ఏం చేశాడంటే కాళ్ళు చేతులు పడుకోండి.
ఎంతమంది మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు చెప్పండి. మీలో చూస్తున్నావా? మా యూట్యూబ్ ఛానల్ ఎంతమంది చూస్తున్నారు? వాళ్ళకి అర్థం అవుతాయి. దగ్గరగా 3 నెలలు అయింది, కాళ్ళు చేతులు పడిపోయింది. 2 ఆడపిల్లలు. ఇక్కడ మనం ఎలా పెడుతున్నామో అలాగే ప్రతి నెల మార్చేరులో కూడా మార్చేరు, సిద్ధాంతవంతులు మార్చేరులో పెడుతున్నాం. ఆ చర్చిలో ఒక అబ్బాయి ఎలా పడుకోనియో మొత్తం మీద కాళ్ళు చేతులు 2 పడిపోయాయి. వాళ్ళ భార్య 2-3 సహాయంతో మోస్తున్నారు. ఆ వీడియో దాంట్లో ఉండిపోయింది. వీడియో మీరు మన దాంట్లో చూడొచ్చు మీరు వీడియో. అందుకే నేను చెప్తున్నాను, మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను సబ్స్క్రైబ్ చేశాను. పెద్ద సెల్ నాకు ఉందన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. పెద్ద సెల్ నాకు ఉంది. పెద్ద సెల్ ఎన్ని 3, 4 అంతే. నీకు ఎవరికి లేవా అమ్మా? పెద్ద ముక్కలు చెక్క ముక్కలు లేవా? లేవండి. దాంట్లో ఆ వీడియో పెట్టని చూడండి. కనీసం మనిషి కూడా పట్టుకోకుండా అలా నిలబడి పడిపోతున్నాడు. 5 నిమిషాలే పడిపోతున్నాడు. అల్లా పడిపోతున్నాడు. అల్లా 2-3 హెల్ప్ చేయాలన్నమాట. అది ఉందా? తీసిస్తే అని చెప్తున్నా. అది పడిపోతున్నాడు అలాగే. నేనేమో నిలబడి వేస్తున్నాను అని అన్నప్పుడు కాళ్ళు నిలబడ్డాయి. చేతుల పైకి తెలుస్తున్నాము అన్నప్పుడు చేతులు మాట్లాడినాయి. చేతుల పైకి ఇప్పుడు కమా ఎక్కడికి రా అంటే ఆడు భయపడుతున్నాడు. ఎవరికి మీద ఎలా అడిపోతాడేమో, ఇలా అడిపోతాడేమోనండి. అలా ఇలా మీద అడిపోతాడేమో ఆడికి భయం వేస్తుంది. వాళ్ళు తీసుకెళ్ళిన సేవకులు కూడా పిల్ల కాపుతారు. ఆయన వెనక ఆ పాస్టర్ గారు నన్ను వదిలేవయ్యా, అందరూ వదిలేండి, కమాన్ రా చేస్తున్నాము అంటే ఇలా నడుచుకుంటూ వచ్చేసారు. మళ్ళీ నడన్నాను, మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసారు. అటు నడిచాడు, ఇటు నడిచాడు. ఆ లావిడి పట్టుకోలేకపోతున్నాం. ఆ లావిడికి ఆనంద బాష్పాలు కన్నీళ్ళు వచ్చేసి ఇక పెద్ద పెద్ద కేకలు, ఆనందం చుట్టుపక్కల అందరూ వచ్చి అదే 2 కోట్లు అయిపోయింది. మా ఊరిలో మార్కెట్లో జరిగింది అది అద్భుతం. ఏసయ్య గుడ్డి వారు నడిపించడా లేదా? దిప్పిన లేవమన్నారా లేదా పేతురు యోహాను? ఆ కాలంలో జరగడమే కాదు, మన కాలంలో జరగాలి. ఈ సెల్ ఉందా? సిగ్నల్ అందుతలేదా? చూస్తున్నాం బాబు, తెలుగు సిగ్నల్ అందుతలేదు. అలాగే భవిష్యత్తులో పైన కరెక్ట్ మందిరం కట్టబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా. అక్కడ ఆ మందిరంలో ఒక స్క్రీన్ ఉంటుంది. హల్లెలూయా. నేను ఇప్పుడే చూసి చెప్తున్నా, నేను చెప్పేవన్నీ ఆ స్క్రీన్ నుంచి చూపించబోతున్నా. అక్కడ ఈ కొల్లవీలులో ఇదే మందిరం పైన అదంతా నిండిపోతారు. ఇంక మామూలుగా ఉండదు. హల్లెలూయా. కిందేమో టీవీ పెడతాం, ఇక్కడ టీవీ స్క్రీన్ పెడతాం. ఆ స్క్రీన్ ద్వారా అందరూ చూస్తారన్నమాట. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. అందుకే దేవుడు చేసి అన్ని రప్పిస్తున్నాడు ఒకటి. ఎలా ఉందో చూడండి.
దేవుని ప్రత్యక్షత అంటారు దాన్నే. నన్ను భోజనం చేయడానికి వెళ్ళబ్రే, ప్రసంగం మధ్యలో అద్భుతాలు ప్రవచనాలు ఇవన్నీ చెప్పేసి చాలామంది విడుదల పొందితే నాకు ఆకలేసేస్తుంది. ఎందుకంటే భోజనం టైం దాటిపోయిందని కొంచెం త్వరగా వెళ్ళడం వల్ల, త్వరగా కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల ఏమైందంటే కొంత బడాయిగా లాగా ఇది నడిపేస్తాను, పూట నడిపేసి వచ్చేస్తాను అన్నాను. మధ్యలో ఏమో ఈ టైం అయింది 2:30 టైం. అలా అద్భుతాలన్నీ చేసేసిన తర్వాత కొంచెం ఆకలి అన్నం తిని వస్తానంటే వదలరా, కుమ్మాలని కాసేసారు జనం, కుమ్మాలని కాసేసారు, బయట కాసేసారు. మామించేయండి అని పట్టు. నేను చేయాలంటే ముందు నా చేయి నోట్లోకి వెళ్ళాను. నేను దేవదూతని కాదు, నేను దేవుని కాదు, దాసుడిని. అంటే అప్పుడు ఒక 4 లావుకున్న వాళ్ళు అందరినీ గంటుకుంటూ ఆ గచ్చేమో పైన ఉంది, కిందేమో హౌస్ ఉంది. ఆ మెట్ల కిందకి కూడా దారిని కాస్తారు జనం. ఫోన్ చేసి వచ్చినప్పటికీ చుట్టుపక్కల అందరికీ ఫోన్లు చేస్తారు జనాలు. వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఎలా ఉంటుంది చెప్పండి? మిమ్మల్ని చూసి కదంతా నాకు ఊరట కలుగుతుంది. ఎందుకంటే నేను ప్రవక్తని కాబట్టి నాకు నిజంగా చెప్తున్నాను, చాలా మందికి మందిరం నిండిపోయి తీర్చుకోవాలని కోరుకుంటారు. అవునా? వాళ్ళకి నొప్పి ఉందో కనీసం చెయ్యరు, చెయ్యలే. అలాగే అభిషేకంతో కనీసం 2-3 ప్రవచనాలన్నీ ఇవ్వరు. కానీ అక్కడికి వెళ్తారు జనం. అదొక వింత. సతీష్ కుమార్ హల్లెలూయా, మీరు అందరూ చూశారు ఈ వీడియో? హల్లెలూయా. మీరు అక్కడ దాంట్లో మన యూట్యూబ్ ఛానల్లో చూడాలి. చూడాలి. మరి ఇలా ఉన్నప్పుడు నేను డ్యాన్స్ చేయకుండా ఎలా ఉండగలనా? హల్లెలూయా. అందుకే ఇద్దరు మొత్తం అందరూ లేచి నిలబడి వేసారు డ్యాన్స్ చేద్దాం. హల్లెలూయా. దేవుని కృప, దేవుని యొక్క మహిమ. ఇదిగో అలా లాగదీస్తున్నారు ఆయన్ని, అలా లాగదీసేవారు. కానీ దేవుని అభిషేకం నడిపించాయి. ఆయన వదిలేమంటున్నాను చూడండి. చూస్తున్నారా? ఎలా కనపడుతుందండి? హల్లెలూయా. కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇచ్చేసే దేవుడు, చేతులు లేని వాడి చేతులు ఇచ్చేది. భార్య ఏడ్చి పక్క వీళ్ళందరినీ కాగేసి ఎంతో పండుగ వాతావరణం. మా ఆయన లేచాడు, మా ఆయన నడుపుతున్నాడని బాత్రూమ్కి వెళ్ళడానికి 3-4 మోసుకెళ్ళేవాళ్ళు. ఆ చేతులు పడిపోవడం వల్ల ముట్టి కడుగుతున్నప్పుడు ఎంత బాధ భరించిందో ఆడదు చెప్పండి. స్నానం చేయించినప్పుడు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎన్ని అద్భుతాలు, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు. ఈరోజు దేవుడు నిన్ను ఒక ప్రత్యక్షత ఇవ్వబోతున్నాడు. నీకు కావాలా అభిషేకం? ఎంతమందికి కావాలి చెప్పండి. హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తండి. అందరూ పైకి, 2 చేతులు ఎలా పైకి. ఏముంటా ఉంటారు మళ్ళీ ఇక్కడ. చేతులు పైకి ఎత్తి
అందరూ ఒకసారి లేచి నిలబడి చేతులు పైకెత్తి తండ్రి ఆమేన్. కూర్చోండి. చదవండి. ఒకటో తిమోతి 4. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందువు. ఏమండి ఊసిపోక రాయించారా? అదే మాట. అపోస్తుల కార్యాలని ఎందుకు చింపేస్తున్నాడు సైతాన్? అపోస్తుల కార్యాల పుస్తకం బైబిల్లో ఉందన్న విషయమే క్రైస్తవ లోకానికి మరుగు చేసాడు. అపోస్తుల కార్యాలనే పుస్తకము బైబిల్లో ఉంది అన్న సంగతే మర్చిపోవడం చేశాడు వాడు. 23వ కీర్తన 1వ వచనం ఏంటి చెప్పండి? అవును, ఏం కలగదు? లేమి కలగదు. సామెతలు 3వ అధ్యాయము 3:8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు శక్తిని కలుగును.
ఎలా కలుగుతాయి అన్నారు ఆయన? భయభక్తులు కలిగి ఉంటే ఆరోగ్యం వస్తాయన్నారు. ఇంకా ఏమన్నారు? 2వ వచనం చదువు. అవి దీర్ఘాయువును. ఏ ఆయువు? దీర్ఘాయువును. ఏమంటే ఏ పుస్తకం చెప్పింది నీకు? ఏ పుస్తకము నీవు నీతో చెప్పింది? భగవద్గీత చెప్పిందా? రామాయణం చెప్పిందా? పురాణం చెప్పిందా? ఇతిహాసాలు చెప్పాయా? వేదాలు చెప్పాయా? ఏకైక గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నీకు దీర్ఘాయువు, ఒక జీవనంతో గడిచే సంవత్సరములు. అలా వెళ్తుంటే నడుతూ 40 సంవత్సరాలు అంటే పడిపోతున్నాడు, గుండె కూడా వచ్చి. ఎవ్వరు పూర్తిగా 60 సంవత్సరాలు దాటి ఉండలేదంట. అదేంటో అదే పెద్ద ఫ్యాషన్గా చెప్పారు. 20 సంవత్సరాలు, మిగతా 20 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకో 20 సంవత్సరాలు. చూసారా? మూడు 20 అంతేనండి ఆయుష్కాలం. ఎంత మనిషిని ఎంత భయపెడుతుందంటే, గ్యాస్ నొప్పి కింద వస్తుంటే అది గుండె నొప్పి అని అల్లిడిపోతున్నాం. గుండె నొప్పి వస్తుంటే అది గ్యాస్ నొప్పి అనుకుని నిర్లక్ష్యం చేస్తున్నాం. 2 జరుగుతున్నాయి. గుండె నొప్పి ఎడం చేయి లాగేస్తుంది, ఎడం పక్కన ఈ పక్కన వస్తుంది నొప్పి. ఎడమ కాలు ఆ వేళ్ళు లాగేస్తాయి, వేళ్ళన్నీ వంకర్లు అవుతుంటాయి. ఎడమ పక్కన గుండె నొప్పి వస్తాయి. ఛాతీలో నుంచి వస్తుంది. కొంతమందికి గ్యాస్ నొప్పి ఎక్కడ వస్తుందంటే రొమ్ము మాంసంలో వస్తుంది. అక్కడ వస్తుంది చెప్పు. ఇది నేను చెప్పవలసిందే, ఎందుకంటే నీకు అర్థం అవ్వాలి కదా. ఈ రొమ్ములో వస్తుంది గ్యాస్ నొప్పి. అందుకని అది డైరెక్ట్గా గుండె నొప్పిలోకి ఏమైనా తీసుకుపోదు. అలా వెళ్ళిపోయేది ఏంటంటే భయం. మీ అందరికంటే పెద్ద భయం కూడా ఎవరంటే నేనే. నాకు చాలా చాలా భయం. గట్టిగా తుమ్ము వస్తే భయం, ఎవరైనా ఏదైనా అంటే అది లోన్ పెట్టేసుకుని పెద్దగా ఆలోచించేస్తాను, భయం. అప్పుడు అనుకున్నాడు ఆయన, ఒరే భయోస్తుడా, ఓ పిరిగోడా, నీవు నాకు కావాలి, నువ్వు రా. ధైర్యవంతుడు ఎవరికి కావాలి? ఇరుకువాడికి కావాలి. గట్టిగా గల్లులో చెప్పండి హల్లెలూయా. అందుకే ఎన్నో పాటల్లో చాలా పాటలు అలాగే రాశాను. మరొక మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 23వ వచనం. ఇప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీవు సురక్షితంగా నడుస్తావు. నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. పండుకున్నప్పుడు నీవు భయపడవు. ఏంటది? మ్యాటర్ అదే కదా ప్రసంగం. పడుకున్నప్పుడు బైబిల్లో రాస్తుందా లేదండి? నీవు పడుకున్నప్పుడు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. మీరందరూ అనాలి ఈ మాట. ఇది మనకి మెడిసిన్. దేవుని యొక్క వాక్యమే మనకు పెద్ద మెడిసిన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 22వ వచనం చదవమ్మా.
అవి ఆ. నీకు జీవముగాను జీవముగాను. నీ మెడకు అలంకారముగాను ఉండును. ఆది గదే హల్లెలూయా హల్లెలూయా. ఏంటి జీవంగా ఉంటాయి? దేవుని యొక్క ఏంటి అలంకారంగా ఉంటాయి? దేవుని ఆజ్ఞలు. బైబిల్లో రేమా వాక్యాన్ని వెతికి తీసి దేవుని సంఘానికి పెట్టాలి. ఆ రేమా వాక్యము ఏమవుతుందంటే నిన్ను నానాటికి బలవంతులుగా మార్చేస్తుంది. చప్పట్లు కొడుతూ మీరు చూసుకోండి. చాలా మంది సేవకులు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు గతించినా అలాగే ఉంటారు. సేవకులు ఎందుకు అలా పొడిచి వాళ్ళగా ఉంటారు తెలుసా? వాక్యం అనే అభిషేకం లోనికి వెళ్తూ ఉంటుంది కాబట్టి. ఈ మెడిసిన్, ఈ ఆత్మ సంబంధమైన వాక్యం అనే ఆహారం ఏం చేయబోతుంది? ఇంకా చదువు 16వ వచనం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. అబ్బాయ్, కుడి చేయి ఉందా లేదా? కుడి చేయి పైకి ఎత్తండి. ఈ కుడి చేయి పైకి ఎత్తండి. అలా ఈ కుడి చేతిలో ఏమున్నాయంట? దీర్ఘాయుస్సు ఉంది. మరి ఇప్పుడు ఆడవిడ 60కి 40కి చచ్చిపోతున్నాడు. బైబిల్ ముందు వచ్చిందా? వాడి ముందు వచ్చాడా? పోనీ ఎడం చేయ. ఎడమ చేతిలో ఏముంది? ఎడం చేయ. ప్రతి ఒక్కరు ఎడం చేయి కడుక్కోవడానికి మాత్రం ఉపయోగిస్తారన్నట్టుగా పెద్ద ఇది చెడ్డగా చూస్తారు. అది కాదు. ఈ ఎడం చేయలో ఏమున్నాయో వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏమున్నాయి? ఎన్ని? ధనము, ఘనత. ఇప్పుడు ఆ రెండు చేతులు చెప్పండి. నీ చప్పట్లు నిలబడాలి. నీ చప్పట్లు ఇలా మూడు వచ్చే ఆయుష్ కాలం, ధనము, ఘనతలు. ఎలా కలుగుతాయి అది కూడా అతను చెప్పారు. ఎలా కలుగుతాయో తెలుసండి? 13వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానము కలిగిన జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఎందుకంటే జ్ఞానము 1:20 సామెతలు 1:20. ఎవరైనా కొంచెం గట్టిగా చదువు. జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది. అదో జ్ఞానం అరుస్తుంది, కేకలేస్తుంది. సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతున్నది. సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతుంది. గొప్ప సందడి గల స్థలంలో ప్రకటన చేయుచున్నది. గొప్ప సందడి గల స్థలాలలో కర్రపత్రికలు వెళ్తున్నాయి. పురద్వారముల్లోను పట్టణముల్లోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. జ్ఞానము ప్రచురపరుస్తుంది, తెలియపరుస్తుంది. ఎట్లనగా ఎలాగా? జ్ఞానము లేని వారులారా, జ్ఞానము లేని వారులారా అంటే యేసు లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదురు. అసలు జ్ఞానం అంటే ఏంటి? సామెతలు 8. కమాన్ ఫిట్ త్వరగా. 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఇప్పుడు 1వ వచనం చదవండి. జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానం ఘోషిస్తుంది. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. వివేచన తన స్వరాన్ని వినిపిస్తుంది. త్రోవ పక్కను
రాజుల మొగల్లోను ఆ, నడి మార్గముల్లోను అది నిలుచున్నది. 5వ వచనం చదవండి. జ్ఞానము లేని వారిలారా, ఆహా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. అబ్బా, బుద్ధిహీనులారా, ఆ, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. ఆ. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుదను, వినుడి. వినాలి వినాలి. ఎక్కడ శ్రేష్టమైన మాట ఒకటి చదివించాలి. 11వ వచనం 12. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటివి కావు. దానికి సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును. బాగా వినాలి, బాగా వినాలి. అబ్బాయి, ప్రసంగం అయిపోయింది, టైం అయిపోయింది. 15వ వచనం. నా వలన రాజులు ఏలుదురు, వలన జ్ఞానం పొందుకున్న వలన రాజులు ఏలబడతారు. ఆ పై వచనం చదవండి. ఆలోచన చెప్పుటియు లెస్సైన జ్ఞానమునిచ్చుటియు నా వశము. అది 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 విషయం. హల్లెలూయా. అమ్మాయి, నువ్వు ఎంతవరకు పడుకోవాలో, ఎంతవరకు తినాలో, నీకు ఏ వయసులో ఏ బట్టలు నీకు ఇవ్వాలో, ఏ ఇల్లు ఇవ్వాలో, ఏ ఏ ఏ రీతిగా నీకు అభివృద్ధి అవసరమో అన్నీ చూసుకునేవారు ఎవరంటే జ్ఞానాధిపతి. ఆ జ్ఞానవంతుడు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చేప కడుపులో పడిపోతానని యోనా అనుకున్నాడా? పాపం అదేంటో కానీ పాపం 1000 కొన్ని వేల తిమింగలాలు ఉంటాయి. కానీ దేవుడి దృష్టిలో తిమింగలం పడిపోయింది. ఇక్కడ ఏమో వరద వచ్చేస్తుంది, వాన వచ్చేస్తుంది. ఈలోగా ఎవరిని ఈ యోనా గారిని ఏం చేయాలి? ఆడే దూకించు కదా, అవునే కదండి. అయ్యో, ఆ పోటుగాడు అంటాడు, నన్ను ఎత్తి సముద్రంలో పాడండి అంటాడు. ఈలోగా ఏ మూల పాడేస్తారో ఎవరికి తెలుసు? ఈ పక్కన ఆడేస్తున్నారా ఓడకి, లేదా ఆ పక్కన ఆడేస్తున్నారా? చేప ఇదంతా జరగకముందే ముందుగానే చేపకు చెప్పాడు దేవుడు. ఏమనంటే, నువ్వు వెళ్ళు, అక్కడ నా ప్రవక్తని పాడేస్తారు సముద్రంలో, నువ్వు రెడీగా ఉండు. దానికి ఎంత బాధ వచ్చి పెట్టాడు చూడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకా పడతాడో లేదో తర్వాత సాగుతుంది. ఇది మాత్రం నోట్స్ ఆపేసి క్యాచ్, అది బంద్ అనుకున్నట్టుగా ఉంది. మళ్ళీ పైగా దానికి ఒక మాట చెప్పాడు దేవుడు, ఇదిగో ఎట్టి పరిస్థితుల్లో ఆ యోనా తల ఇంటికి కానీ, సిటికిన వేలు కానీ, వేసుకున్న బట్టలు కానీ, చెప్పులు కానీ అరగకూడదు. నీ ఇంజిన్ ఆపేసుకోవాలన్నాడు. బాబా ఎలా? హల్లెలూయా. పైగా ఏమన్నాడు దానికి 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 అంత దిప్పులు వచ్చి చూసుకో బాబు. నీవు నా దాసుని మింగి 3 రాత్రులు 3 పగలు ఏం చేయాలి? సముద్రంలో శిఖర కొట్టాలి, నినివే ప్రాంతానికి వెళ్ళాలి. ఆ దారిలో పాపు ఎంత ఆకలేసి ఉంటుందో, ఎన్ని చేపలు ఎదురవుతూ ఉంటాయో. ఈ మింగళాలు చిన్న చిన్న చేపలు తినేస్తాయి. మన 6 అడుగులు మన ఎత్తున్న చేపలు దొరికేస్తాయి. అవి దానికి ఎంత ఆశపడి ఉంటుందో చెప్పండి. ఉపవాసం ఉన్నారనుకోండి మీ ఇంటి పక్కన, అప్పుడే సారు తాలింపు పెడుతున్నారు అనుకోండి, మీ ముఖ్యమైపోద్దమ్మా. సూత్రం సూత్రం అయితే హల్లెలూయా, ఆమేన్. అబ్బా తండ్రి నాయన, హల్లెలూయా. సరిగ్గా అప్పుడే ఎండి చేపలు కోడిగుడ్లు ఇవన్నీ వేసి పుడిసి ఎడితే స్తోత్రం చెప్పరా. అలా చేస్తున్నప్పటికీ పక్కన ఉపవాసం ఉన్నవాడికి నీ ఉపవాసం ఎలా ఉంటుందో నీకు పాయాసంలో అయిపోతుంది. నన్ను శోధకుడు శోధించేస్తున్నాడు. ఊరికేయాస నిన్ను నువ్వే శోధన చేసుకుంటున్నావు. నా ముక్కు మూసుకోలేబట్టి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. చివరిగా అది అలాగే మోసుకుంటూ 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 వెళ్తుంటే ఈయన లోన ఏం చేస్తున్నాడు?
ఆయనకి ఎలా ఉందంటే బాగా మంచి నీటి పరుపు మీద పడుకున్నట్టుంది యోనా గారికి. ఈరోజు కూడా చాలా మందిని శ్రమలని చేపలు మింగాయి, బాధలని చేపలు మింగాయి. కానీ వాటిలో కూడా నీకు క్షేమాన్ని ఇస్తాడు దేవుడు, వాటిలో కూడా సుఖాన్ని ఇస్తాడు దేవుడు. నీకెంత అప్పున్నా సరే ఆ అప్పు అనే చేపలోని ఉండి కూడా దర్జాగా ముందుకి నడిపించేస్తాడు యేసయ్య. చెప్పండి. ఒకవేళ మీ ఆయన పెద్ద తిమింగలంగా తయారయ్యాడనుకో, హల్లెలూయా, ఆ తిమింగలం కొడుకులోనే ఉంటావు, ఆ ఇంట్లోనే ఉంటావు, కానీ జమీందారులో బతికేస్తావు. స్తోత్రం చెప్పు. చెప్పండి. ఇప్పుడు ఇంకోటి, అసలైన ప్రసంగానికి మూల తాళం చేసి చెప్తున్నాను. అయిపోయిన ప్రసంగం, ప్రసంగం అయిపోవచ్చారు కూడా. హల్లెలూయా, ప్రార్థన పోతున్నారా? సరేలే, అయిపోయింది. 17వ వచనము, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఏంటమ్మా ఎవరంటున్నారా మాట? జ్ఞానం అంటుంది. జ్ఞానము 1వ శరణములో 8:1 వచనం, జ్ఞానము ఘోషిస్తుంది, వివేచన రాజ వీధుల మొగలలో నడి మార్గములలో. నడి మార్గం అంటే ఇది ఏంటిది మార్గం? ఈ రోడ్డు నడి మార్గమా కాదా? ఈ పక్కన మందిరం ఉందా లేదా? నిలుచుంది ఇక్కడ. ఈ బలిపీఠమే జ్ఞానము, ఈ బలిపీఠమే దేవుని యొక్క నిశ్చయ జ్ఞానము. ఏం మాట్లాడుతుంది? అసలైన దగ్గర వచ్చాక దుష్మన్ చేయనట్టు మాట్లాడుతున్నారు మీరు. 18వ వచనం చదవండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. 18వ వచనం. ఐశ్వర్య ఘనతలు. కంగారు పడు. కొంచెం స్వరం పెద్దది చేసి హల్లెలూయా హల్లెలూయా. మీరు ఎలా పిలవాలంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఆయన 2 ఎకరాలు వెనకాల ఉన్నారు, ఆవిడ ఎలా పిలుస్తా? అదిగో హల్లెలూయా. కొంతమంది భలే వెల్లడికి పిలుస్తారు, ఓ అబ్బి, హల్లెలూయా, ఓ అబ్బి నిన్నే బాబా, నిన్నే. కొంతమంది మాయా బాబా, ఇంకా గారం ఎక్కువ వేసుకున్న పక్కన ఎవరు కట్టదు, నిన్నేరా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీడి సౌడు ఎంత బెమ్మ సౌడు అవుతుంది. ఆ గేదె అక్కడ చేలపడి మంచి నేర్చుంటూ కొన్ని ఆత్మలు అడిగి ఆడితో మాట్లాడుకున్నాడు అన్నప్పుడు ఏంటి అప్పుడు ఆ ఉరియాంత మాట కూడా అడిగి అర్థం అవుతుంది. హల్లెలూయా, స్తోత్రం గట్టిగా చెప్పండి. ఘనత, ఐశ్వర్యము ఏంటండి? నీ బోధ కోసం జాగ్రత్తగా చూసుకోమని అన్నాడా లేదా మమ్మల్ని? హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం వెతుకుతున్నానో మరలా యూట్యూబ్లో ప్రసంగం పెడతామో అది వినండి. ఎన్ని ఇస్తున్నాడో చూడండి. అబ్బాయి, నిన్నెలా చేస్తాడో తెలుసా దేవుడు? ఐశ్వర్య ఘనతలను, స్థిరంగా ఉండే డబ్బు, నీతి నా యొద్ద ఉన్నాయి. హల్లెలూయా. అంతేకాదు 21వ వచనము, ఇందాకేమో జాగ్రత్తగా వెతుకు వారిని అన్నాడు. అమ్మా అన్నాడా? నన్ను జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్తగా వెతుకుతూ పక్కన చెప్పండి. జాగ్రత్తగా వెతకడం.
అంతేగాని మోకాల మీద కూర్చొని ఓ పురుగుపాటులు తీయమని కాదు. హల్లెలూయా. వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఇదిగో ఇలాగా ప్రతి నెల 2వ శనివారం వచ్చాయి నాతో పాటు వెతికేస్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పక్కలతో చెప్పు, అక్క ఒక్కరోజు రాయబాబు నాకు వచ్చాయి, నువ్వు ఎంతమందిని తీసుకొస్తావో అంత బోనస్ నీలో కలుగుతుంది చేతుల్లో. మరలా వచ్చే నెల ఇంకా నింపండి, ప్రజలు తీసుకురండి. తీసుకొస్తే ఏమవుతుంది తెలుసా? ఘనత, ఐశ్వర్య, ఇంకా స్థిరమైన కలిమి, నీతియు. ఇప్పుడు ఇంకో వచ్చి చదవమన్నాను. అమ్మమ్మ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటున్నాను, నువ్వు ఏ కూర వేసుకుని తింటావో అదే రుచి వస్తుంది. ఆమె బెండకాయ కూరలోకి దొండకాయ రుచి వస్తుందా? రాదా? స్తోత్రం గట్టి చెప్పరే. దొండకాయలు చీపుగా ఉన్నాయని అవి ఎప్పుడో తింటూ ఉంటావు. అసలు దొండకాయ విలువ తెలిస్తే ఎప్పుడు వెళ్ళిపోయి వండేసుకుంటాను. దొండకాయ 100 రకాల రోగాలకి పనిచేస్తుంది. దొండకాయ లివర్కి పనిచేస్తుంది, దొండకాయ మెదడుకి పనిచేస్తుంది, దొండకాయ కళ్ళు బాగా కనపడేలా పనిచేస్తుంది, దొండకాయ పిల్లల పుట్టలేని వాళ్ళకి పిల్లలు పుట్టేలా శక్తి ఇస్తుంది, దొండకాయకి నిద్ర పట్టే అవకాశం ఇస్తుంది, దొండకాయకి మడాలు భద్రాసిపోకుండా కాపాడుతుంది, దొండకాయకి లివర్ మీద కాపాడుతుంది, ఊపిరితిత్తులు కాపాడుతుంది, నడుము జిగురు ఆరిపోకుండా పూసల్ని కాపాడుతుంది, దొండకాయ నడనరాలు నొప్పులు రాకుండా కాపాడుతుంది, దొండకాయ ఒళ్ళు ఊడిపోకుండా కాపాడుతుంది, దొండకాయ ఎన్నో చెప్పడంలా తల ఊడిపోకుండా కాపాడుతుంది. దాన్ని మనం ఎలా చెప్తామంటే చీపుగా ఏం కూర మీద దొండకాయ అదే చెప్పండి. ఎలా ఈసారి దొండకాయ కూర ఉండేదమ్మా? నిజంగా ఉండేస్తారు మీరు ఇంటికి వెళ్ళాక. స్తోత్రం. తల ఊడిపోతే తిను, తల ఊడదు. ఇంకా వారానికి 2 సార్లు దొండకాయ వేసేది. దొండకాయ ఎప్పుడు దొండకాయ ఎగిరి అలాగా. దేవుడి మందిరానికి వస్తే ఇలాంటి చిట్కాలు కూడా తెలుస్తాయి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఇంకొక విషయం గడిదీలు పెడుతుంటుంది. తర్వాత నన్ను ప్రేమించు వారిని, ఏమంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రేమించారా లేదా? చెప్పండి. నేను యేసుని ప్రేమించాను. దేశించావా? లూకా సువార్త 1వ అధ్యాయము చాలా చిన్నది ఉంటుంది. వచ్చును 68 నుండి 75. ఎలారిపోద్దమ్మా చదివితే ఇంకా ఎంత ఉన్నది? చాలా పెద్దది ఉందా? దాంట్లో నేను చదవన్న మాట మాత్రమే చదువు. మన శత్రువుల నుండి ఏ పింఛి? ఆ పింఛను కాదమ్మా, 1వ తారీఖు వచ్చే పింఛను కాదు. ఇక్కడ ఈ పింఛను అలా తప్పించి రక్షణ కలుగు చేస్తాడు. ఆయన ఏ నుండి? ఆది నుండి. తర్వాత మాట, మనము శత్రువుల చేతిలో నుండి. ఆ మాట చదువు. ఏ బడి? అమ్మా తల్లి ఓడి కాదు. హల్లెలూయా. తల్లికి వందనం, అమ్మకు ఓడి, నాన్నకి పెద్దనాన్న, ఇది కాదు. హల్లెలూయా. ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ ఏ బడి? విడిపించబడి. అది అండర్లైన్ చేసుకోరు. అంతా మారి నాకే జీవితకాలమంతయు నిర్భయులై
అంటే ఏ భయము లేకుండా అదే కొన్ని రోజులా, కొన్ని నెలల, కొన్ని సంవత్సరాలా, జీవితకాలం అంతయు నిర్భయులమై పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవించుటకు అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేస్తున్న చప్పట్లు బట్టి హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన వ్యత్యాసములో మాట్లాడారు. ఈరోజు నిన్ను దరిద్రతకు అప్పగించుడు, నిన్ను అప్పులకు అప్పగించుడు, అనారోగ్యానికి అప్పగించుడు. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు? ఎంతో మరో సిగ్గుపడుతుంది. ఎంతమంది ఉన్నారు అనారోగ్యంతో? అరగకపోవడం, వాంతులు అయిపోవడం, లేకపోతే తినాలనే ధ్యాస లేకపోవడం, ఎదరా అప్పు ఎలాగా? శుక్రవారం చేయడానికి వచ్చేస్తాడు ఎలాగా? బుధవారం చేయడానికి వచ్చేస్తాడు బాబా. ఏం చేయమంటావా? నేను రైతు తింటావు తప్ప వెళ్ళి 4 రూపాయలు తెస్తా పెట్టి అని పాపం ఆ మగాడి మీద, మొగుడి మీద అన్ని రంకులు కుర్తి పడ్డేస్తే. మా ఊర్లో ఆయన అలాగే పాపం ప్రతిరోజు పనిలోకి వెళ్తాడు పాపం. కొన్ని పని ఏమీ లేదంటే ఓ సంచి 2-3 సంచులు వేసుకుని పెంటలన్నీ తిరిగేసి కాయలన్నీ వేసి శుభ్రంగా అమ్మేసి సాయంత్రానికి కనీసం 300-400 వెళ్తాం. అలా ఆవిడ అంటే పాపం భరించలేక సిమెంట్ పనికి వెళ్ళిపోయాడు. సిమెంట్ పనికి వెళ్ళిపోతే ఈ కాలుకో 4 రంధ్రాలు, ఈ కాలుకో 4 రంధ్రాలు ఓడిపోయి. ఇప్పుడు ఎలా వస్తుందంటే అలాగే వస్తున్నా సరే పాపం వాళ్ళ ఆవిడ కింద కాలు దగ్గర చూడకుండా పైన చేపిసాక చూస్తుంది. ఏదన్నా ఏం తెచ్చావా అంటే తెచ్చాను. ఏం పనికి వెళ్ళా? సిమెంట్ మూత. సిమెంట్ మూతకి ఇటు మూతకి వెళ్ళాను. ఇదిగో 1000 రూపాయలు ఇచ్చారు. చాలు, నాకు ఆ 1000 చాలు, వెళ్ళిపో. అల్లెలుయా అల్లెలుయా చెప్పండి. ఆ 1000 రూపాయలు చాలు నాకు. ఇక నువ్వు ఎన్ని బోర్లు పడ్డాయో నాకు అనవసరం. పాపం ఆడేం చేశాడంటే పశువు కొమ్ము తెచ్చుకుని ఆ కోలికి ఈ కోలికి పశువు కొమ్ము తెచ్చుకుని అదే మంది అనుకుని మళ్ళీ పనులకు వెళ్ళిపోతున్నాడు. ఎలాంటి పిల్లలు ఉంటారండి బాబు? స్తోత్రం చెప్పండి. అదే బెల్లం అంటే బెల్లం అన్నారు చెప్తాం. కొన్ని రోజులు అయిపోయి బెల్లం కట్ట అల్లం. అదే ఇదిగో నువ్వు రాణి అవ్వాలంటే ఏం చేయాలి చెప్పు? మీ ఆయన ఏమవ్వాలి చెప్పండి. చెప్పనల్లా నువ్వు రాణి అవ్వాలి. నువ్వు రాణి అవ్వాలంటే ముందు ఎవరు అవ్వాలి? భర్త రాజు అవ్వాలి. అవుతా నీ బతుక్కి, నీ బతుక్కి అవుతావులే. చేసింది అట్లా అది చేసింది. అప్పుడే వచ్చింది 2 రోజుల కిందట ఇంకో పక్క నుంచి మంచి సంబంధం. బాబోయ్, అలా గరసకుర్రాడు ఎంతగా పొడుగ్గా అందంగా ఎంత బాగున్నాడో. బాగుంటాడా? అలా ఈ తిరుమలలో తగిలేసాడు నాకు. మా అప్పులు చేశారు అంతానే. మా అప్పులు ఆ 2 కలిసి చేసింది అంతానే. పోతా పుంతలంశం పట్టుకుని మా గుమ్మకాడ ఆగింది. మా గుమ్మకాడ ఆగి 50 పలానా సంబంధం ఉంది అని చేసింది. ఆడేమి ఏనాడు చూసినా దొంగపోతు తినేసి మంచం మీదే పడుకుంటాడు తప్ప. నిజమేనండి, ఎంతమంది స్త్రీలు బాధలు అనుభవిస్తున్నారు. అలేలో చెప్పండి, గడిగాలో చెప్పండి. ఎప్పుడైనా సరే పొరపాటు నీరసం ఉన్నవేటి అని అనకండి మీ ఆయన్ని. అలలోయ నిజం చెప్తున్నాను. అలలోయ అలాగే నువ్వు మందు వేసావా, ఇంజక్షన్ వేసావా, నిజంగా నీరసం ఉందన్నట్టు నటించేసి మనతో ఎత్తుకుంటాడు. ఓ తలగాడు ఎత్తుకుంటున్నావు. చాలా నీరసం ఉంటాయి. నీరసం లేదు, ఏమీ లేదు, నువ్వు చాలా బాగున్నావు.
నువ్వెంత మంచోడు మా ఆయన ఏనాడో పుణ్యం చేసుకుని పుట్టు దొరికేవాడు ఆ పేనాడికి వెళ్ళు అని అంటే హల్లెలూయా. వెళ్ళిపోయి ముళ్ళకంచులు తొలిసి వచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ముళ్ళకంచులు కూడా కను బావా ఇవాళ చాలా బాగా కనపడుతున్నావు అని అన్నావు అంటే హల్లెలూయా. ఎవరా 10 మంది కనపడేలాగా అక్కర్లేదులే, తొలుపులేసి బావా అని పిలు. మీ ఆయన్ని పూలైపోతున్నాను అడుగు. దేవుడికి స్తోత్రం. అప్పుడు దాకా పిల్లిలాగా ఉన్నవాడు ఏమైపోతున్నాడంటే పూలైపోయి హల్లెలూయా. దేశాన్ని భుజం మీద వేసుకుని ఆడుకుంటూ అయినట్టుగా హల్లెలూయా. ఎలా నీకెందుగా శుభ్రంగా వండేసుకుని ప్యారేసి పడుకో, నేను తెచ్చేస్తాను డబ్బులు అంటాడు. స్తోత్రం చెప్పండి. మా ఊళ్ళో ఒక ఆవిడ ఉంది, అలా ఆయనతో ఎంత బాగా చంపొచ్చా. ఇక ఆ కంపట్టుకెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చా అంటే ఏం చెప్పారు, రెండో మాట లేకుండానే కంపట్టుకుని అలాగే లైక్ తీసేసి కంటంత ప్రాబ్లమ్స్ చెప్తాను. తర్వాత మళ్ళీ ఇంకో మాట, గిన్నె కడిగేదా లేదయ్యా అంతే. ఏం చేస్తాడు తెలుసా, వచ్చేస్తాడు. వచ్చేసి ఇదిగా ఏ తగ్గి కదా కడిగే సీట్ కట్టి వస్తానే నేను శుక్రవారం చేసి కట్టేసి వచ్చాను. ఈలాగా నువ్వు ఎన్ని కడిగేసి శుభ్రంగా తోమేసి కడెట్టే. హల్లెలూయా. ఇక నిజంగా కడిగేసి తోమేసి ఆరేసేసి వచ్చినా ఇంకా రాదు ఆవిడ. ఏమో ఏ సీట్ కట్టడానికి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో. హల్లెలూయా. పాప ఆవిడ సీట్ ఇలా మీ ఊళ్ళో ఉన్నారా? హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించిన గాక. మీ భర్తలు మహారాణులు రాజులవుదురు గాక. మీరు రాణిలుగా ఉందురు గాక. మీరు ఒకరికి ఇచ్చేలాగా ఉంటారు కానీ పుచ్చుకునేలాగా ఉండకుండా ఉండును గాక. మీరు నవ్వుతూ ఉందురు గాక. మీ కుటుంబం పరిమళ సువాసనగా ఉండును గాక. ఆస్తికి కర్తలుగా అయిపోదురు గాక. చెప్పండి, ఆస్తికి కర్తలుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. కానుకలు పట్టుకుందాం.